భారతదేశంలో ఓ వ్యక్తి పేరిట ఏకంగా ఎక్స్ప్రెస్ ట్రైను ఉంది. డబ్బు బాగా ఉండి ఉంటుంది, అందుకే ట్రైన్ని కొనేశాడు అనుకుంటున్నారా? అస్సలు కాదు. అతనేమీ బిజినెస్ మ్యానో, రాజకీయ నాయకుడో కాదు. సాధారణ రైతు. ఏంటి, ఒక కామన్ ఫార్మర్ ఏకంగా ట్రైనుకి ఓనరా? అదెలా సాధ్యమైంది అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో చివరి వరకు చూసేయండి. పంజాబ్లోని లుధియానా జిల్లా కటానా గ్రామానికి చెందిన సంపూరన్ సింగ్ కొన్నేళ్లపాటు శతాబ్ది ఎక్స్ప్రెస్ రైలుకు ఓనరుగా ఉన్నాడు. 2007లో లూథియానా చండీగఢ్ రైల్వే లైన్ నిర్మాణానికి రైల్వే అధికారులు చేపట్టిన భూసేకరణ ప్రక్రియలో రైల్వే అధికారులు చేసిన చిన్న తప్పు కారణంగా సంపూరన్ సింగ్ రైలుకు ఓనరయ్యాడు. కటానా గ్రామంలో భూసేకరణ చేసిన రైల్వే అధికారులు అక్కడ ఉన్న రైతులకు ఎకరానికి 25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత తమ సమీప గ్రామంలో ఎకరానికి 71 లక్షలు చొప్పున రైల్వే అధికారులు ఇచ్చినట్టు గుర్తించిన సంపూరన్ సింగ్ తనకు అన్యాయం జరిగిందంటూ కోర్టును ఆశ్రయించాడు. తమకు కూడా పక్క గ్రామంలో ఇచ్చినట్టుగా పరిహారం ఇప్పించాలని కోరాడు. దీంతో దిగివచ్చిన భారత రైల్వే శాఖ సంపూరన్ సింగ్తో చర్చలు జరిపింది. ఎకరాకు 50 లక్షలు ఇస్తామని తెలిపింది. అయినా కూడా సంపూరన్ సింగ్ అంగీకరించలేదు. దీంతో సంపూరన్ సింగ్కు ఇవ్వాల్సిన పరిహారం కోటిన్నరకు పెరిగింది. ఈ మొత్తాన్ని నార్థన్ రైల్వే 2015లోగా ఆ డబ్బును సంపూరన్ సింగ్కు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. కానీ నార్థన్ రైల్వే డబ్బును పూర్తిస్థాయిలో అందించలేకపోయింది. 2017 నాటికి కేవలం 42 లక్షలు చెల్లించింది. దీంతో సంపూరన్ సింగ్ తనకు రావాల్సిన పరిహారం కోసం 2017లో మరోసారి కోర్టును ఆశ్రయించాడు. కోర్టు తీర్పు తనవైపే ఉన్నా డబ్బులు మాత్రం రైల్వే శాఖ చెల్లించటం లేదని కోర్టుకు తెలిపారు. దీనిపై విచారణ జరిపిన డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జ్ జస్పాల్ వర్మ ఇచ్చిన సంచలన తీర్పు చూసి అందరూ షాకయ్యారు. ఢిల్లీ, అమృత్సర్ మధ్య నడిచే స్వర్ణ శతాబ్ది ఎక్స్ప్రెస్ రైలుతో పాటు లుధియానాలోని స్టేషన్ మాస్టర్ ఆఫీసును జప్తు చేసి సంపూరన్ సింగ్కు హ్యాండోవర్ చేయాలని తీర్పు ఇచ్చారు. ఈ తీర్పుతో శతాబ్ది ఎక్స్ప్రెస్కు సంపూరన్ సింగ్ యజమాని అయ్యాడు. సొంతంగా రైలు ఉన్న ఏకైక వ్యక్తిగా సంపూరన్ సింగ్ రికార్డుల్లోకి ఎక్కాడు. కానీ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును రైల్వే అధికారులు పైకోర్టులో అప్పీల్ చేశారు. పరిహారం ఇవ్వటానికి అంగీకరించింది. దీంతో ఈ ఆదేశాలు రద్దయ్యాయి. ఇలా పంజాబ్లోని లుధియానా జిల్లా కటానా గ్రామానికి చెందిన సంపూరన్ సింగ్ కొన్నేళ్లపాటు శతాబ్ది ఎక్స్ప్రెస్ రైలుకు ఓనరుగా ఉన్నాడు.